ప్రియదర్శి గారు అదరగొట్టేశారు కదా డాన్స్. ఎస్, అండ్ బ్యానర్ ప్లీజ్. అండ్ సప్త అశ్వ మీడియా వర్క్స్ అండ్ వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రెజెంటెడ్ బై బన్నీవాస్ గారు అండర్ బివి వర్క్స్. అక్టోబర్ 16th థియేటర్లో మిత్రమండలి మన ముందుకు రాబోతుంది అండ్ మనందరిని ఎంటర్టైన్ చేయబోతుంది. మీరు రెడీయే కదా? ఎస్. ఏంటి వినిపించట్లే మీ వాయిస్? సారీ రా, నాకు చెవుడో మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియట్లేదు. నాకేనా? నేనేదో ఊరికేనా, మీరు పర్సనల్గా తీసుకున్నారు దాన్ని. ఎస్, అండ్ ఇంకా మన టీంని పిలిచేద్దాం. ముందుగా మా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ గారు. ఎస్, అండ్ అలాగే మా డైరెక్టర్ విజయేందర్ ఎస్ గారిని కూడా స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ మంతినా గారు అండ్ డాక్టర్ విజేందర్ రెడ్డి గారు అండ్ భాను ప్రతాప్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఎస్, అండ్ నెక్స్ట్ మన బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ నిహారిక ఎనం గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ అలాగే నెక్స్ట్ బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడే వీరులు, బోర్డ్ లేకుండా క్యారమ్స్ ఆడే ధీరులు, మన హీరోస్, హ్యాండ్సమ్ హీరోస్ ని స్టేజ్ మీదకి పిలిచేద్దాం. ప్రియదర్శి గారు అండ్ రాగ్ మయూర్ గారు, ప్రసాద్ మెహ్రా గారు, విష్ణు ఓయ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ నెక్స్ట్ అండ్ మన జంబో కింబర్ లాలా సాంగ్ పడిన బ్యూటిఫుల్ వాయిస్ అండ్ ఎన్నో ఫేమస్ సాంగ్స్ పాడారు మన సింగర్ అదితి భవరాజు గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ ఇంకా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మన హాస్య బ్రహ్మ గారు అండ్ రాజులకే రాజు నవ్వుల రారాజు గారు, డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారు, లెట్స్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఫస్ట్ మన మీడియాకి ఒక గ్రూప్ పిక్చర్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఎస్, అండ్ నెక్స్ట్ ప్రసాద్ మెహ్రా గారిని ఫస్ట్ మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. భయపెడతావేంటన్నా? హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు మా అందరి కోసం వెయిట్ చేసినందుకు. ఎక్కువ మాట్లాడలేను నేను. ఈ సినిమా మీకు ఎంత ఎనర్జీ ఉందో అంత ఎనర్జీగా ఉంటుంది.
సో డెఫినెట్గా అందరూ అక్టోబర్ 16 వచ్చే సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. చెక్. మీరు ఇంత షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడతారని అనుకోలేదు. అండ్ విష్ణు ఓయ్ గారు. నమస్తే నమస్తే నమస్తే. ఒక్క నిమిషం మాట్లాడి నేను వెళ్ళిపోతాను. సరే సరే 2 నిమిషాల తర్వాత. యాక్చువల్లీ ఒక్క నిమిషం. సారీ నేను ఒక పాట పాడదాం అనుకున్నా. ఒక్కటే నిమిషం. చాలా నేర్చుకొని వచ్చిన అబ్బా. ప్లీజ్ ఒక్క నిమిషం. 1 minute. స్పెషల్లీ ప్లీజ్ గివ్ మీ అ మినిట్ ప్లీజ్. మళ్ళీ మైక్ గుంజుకుంటారు అబ్బా. ప్లీజ్ ప్లీజ్. स्पेशली आई थैंक. अरे क्या है भाई, 1 minute మాట్లాడి సార్. సారీ. సో ఐ థ్యాంక్ ఆల్ అవర్ ప్రొడ్యూసర్స్, బన్నీవాసు గారు, ప్రథమంగా విజేందర్ రెడ్డి గారు. మేమందరం వీ హ్యాడ్ రియలీ గుడ్ టైమ్ వర్కింగ్ ఆన్ ద ఫిల్మ్. మేము చాలా ప్లేసెస్కి వెళ్తాము, కానీ బ్రహ్మానందం గారితో ఫస్ట్ టైం వీఆర్ షేరింగ్ ద స్టేజ్. నేను కీడాకోలలో షేర్ చేశాను. మళ్ళీ యూ గైస్ ఆర్ వెరీ 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 లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ యువర్ కాలేజ్. థ్యాంక్ యూ సార్. పాడాలా? కాత్యాయిని సారీ. నేను రాంగ్ పాట నేర్చుకున్నా. ఐఎమ్ రాంగ్ స్టేజ్, బట్ థ్యాంక్ యూ. ఐ గివ్ ఇట్ టు ద హీరో రాగ్ మయూర్. బాయ్స్ అండ్ గర్ల్స్, మీ అందరికీ బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం, అభిమానం నాకు తెలుసు. బట్ నాకు బ్రహ్మానందం గారు అంటే పిచ్చి, చాలా చాలా పిచ్చి. ఇంట్లో ఒక ఫ్రేమ్ కూడా ఉంటుంది బ్రహ్మానందం గారితో నాతో. ఆ రియల్ గాడ్ నా బ్రహ్మిగాడ్తో 3 బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఇచ్చాడు. ఎవ్రీ ఇయర్ ఒక సినిమా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి అంత డివోషన్తో ఆయనని అలా చూసుకున్నాను. సో దేవుడు కరుణించాడు. సో నాకు అట్లా ఇయర్లీ సబ్స్క్రిప్షన్ దొరికింది బ్రహ్మానందం గారికి. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో అంతే. ఇంకా ఈ 3వ పాట జంబర్ గింబర్ లాలా, దాంట్లో చూసారు కదా సార్ ఎలా ఒప్పేశారో. సో ఆ ఒక్క చంపదెబ్బ చాలు, ఈ 1 year రెన్యువల్ అయిపోయింది నాకు. సో థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ ఫర్ మేకింగ్ ద 3rd ఫిలిం విత్ బ్రహ్మానందం గారు హ్యాపెన్ విత్ మీ. సో ఓవర్ టు దర్శి. నేను మాట్లాడొద్దంట, నిహారిక మాట్లాడాలంట ఫస్ట్. సరే, ఇప్పుడు పాయింట్
ఆయన అర్థమవుతుంది. టైము 1 గంట అయింది. మీరందరూ ప్లేట్లు కడుక్కునే టైం అయింది. థ్యాంక్ యూ. ఇది ఇంత ప్రేమ నేను చాలా ప్రేమలో సాంగ్ లాంచ్ కంటే ఎక్కువ వచ్చింది ఈసారి. ముందుగా చాలా చాలా థ్యాంక్స్ విజయేందర్ అన్న. మేము ఇట్లాంటి సాంగ్స్ లాంచ్ చేసుకోవడానికి మీరు ఒక కాలేజ్ కట్టిర్రు. థ్యాంక్స్. అంటే యాక్చువల్లీ ఈ ఆడిటోరియం మీరందరు దొరుకుతారనే సార్ని కూడా మేము స్టోరీ పిక్ చేసినాం. సార్ వినగానే ఓకే అన్నాడు సార్. సో మీకు చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ చాలా చాలా ఎక్కువ సంతోషంగా ఉంది వాళ్ళు ఇక్కడ ఉండడం. నిజంగా గాలి రానంత మంది ఈ హాల్లో ఉన్నారు. చాలా గొప్పగా ఉంది. సీట్లు లేకపోయినా ఇట్లా కింద కూర్చొని మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రేమ చాలు ఇప్పుడు. అండ్ సినిమా ఎట్లుంటుందో నేను ట్రైలర్ చూపించి మిమ్మల్ని థియేటర్ రమ్మని అడుగుతా. బట్ ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఒక ఏకలవ్య శిష్యుడిగా వారి సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అయిన డ్రాప్ వస్తుంది చెప్తాను. పద్మభూషణ్కి అర్హులైన పద్మశ్రీ బ్రహ్మానందం గారు ఇవాళ ఇక్కడ మాతో పాటు ఉండడం, వారితో పాటు మేము కూడా డ్యాన్స్ చేయడం, అంటే ఇట్లా ఇవన్నీ ఇట్లా చాలా ఇట్లా కలలు కనడానికి బాగుంటుంది చూడు, అట్లాంటి నిజమైనప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. సో ఇవాళ ఇక్కడ బ్రహ్మానందం గారితోటి వారి పక్కన కూర్చునే అవకాశం నాకు దొరికినందుకు తోని చాలా కష్టపడి ఆయన డైరెక్టర్ ఆయన మర్చిపోతుంటాడు అప్పుడప్పుడు. మా విజయేందర్ గారు ఇందాక గారని పెద్ద బూతులు తిట్టినావు కదా, చెప్తాను రా సెట్కి. సో అట్లాగే మా ప్రొడ్యూసర్స్ గారు. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే లైఫ్లో మనము అనుకున్నట్టు జరగవు అనమాట. అంటే ఇంగ్లీష్ పాస్ అవుతాం కానీ M2 పక్కా ఫెయిల్ అవుతాం అనుకుంటాం చూడండి. కానీ లాస్ట్కి రిజల్ట్ వచ్చినప్పుడు M2 పాస్ అయ్యి ఇంగ్లీష్ ఫెయిల్ అవుతాము. అలాంటప్పుడు ఏం అనుకోవాలంటే గింబర్లా అలా అనుకుంటాం మనము. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మీకు మేము మంచిగా థియేటర్లో అంటే సరేలే మామూలుగా వీళ్ళందరూ వచ్చి ఏదో సినిమా చేస్తున్నారని మీరు అనుకుంటారేమో, కానీ డెఫినెట్లీ ఐ విల్ ప్రామిస్ యూ దట్ యూ విల్ ఆల్ బీ ఎంటర్టైన్, యూ విల్ ఆల్ లాఫ్. చెమట వస్తుందా? అరే అది అట్లా అందరు అనకూడదురా, తప్పు దానికి విలువ పోతుంది. బట్ యా, సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ మాకు ఇంత టైం ఇచ్చినందుకు. ఇంకా కాసేపు బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తా. బట్ దానికంటే ముందు నిహారిక NM, లేడీస్ అండ్ జెంట్మెన్. ప్రియదర్శి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ మాటలు విన్నాం, లాస్ట్ లో మీ డాన్స్ కూడా చూడాలని మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. చూసిరు కదా ఎట్లుందో అది, ఇట్లా యా. ఇప్పుడు అయినో 1:30 అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ నిహారిక NM గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అండి. నొప్పుటట్లేదా ఇందా నుంచి అరిసి లేదా? నేను కూడా ఇలా ఇంజనీరింగ్ కాలేజ్లో నుంచి చదవచ్చా, కంప్యూటర్ సైన్స్ అంతా చేసి ఊరికే ఏలాడుతోంది డిగ్రీ ఇప్పుడు ఇంట్లో. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీకు డబ్బులు ఇస్తున్నారు ఇంత అరుస్తున్నందుకు, బికాజ్ ఇవ్వట్లేదా? మా ప్రొడ్యూసర్ గారిని అడగనా, మీ చైర్మన్ గారిని? సార్, దే ఆర్ నాట్ గెటింగ్ పేడ్ ఫర్ యెల్లింగ్. ఎక్స్ట్రా మార్క్స్? No? Okay. But thank you. ఏమీ అజెండా లేకుండానే ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు. I just want to say
అందరూ అన్ని స్పీచ్లు చెప్పేస్తారు కాబట్టి పర్సనలీ ఇఫ్ నేను చేసిన ఏ రీల్ మీరు ఎప్పుడైనా చూస్తున్నా థ్యాంక్ యూ, అదంతా ఇట్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ బ్రహ్మానందం గారు. అండ్ హీ ఈస్ ట్రూలీ మై ఇన్స్పిరేషన్. కామెడీలో సి తెలుసన్న నాకు ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ బ్రహ్మానందం గారు. చిన్నప్పటి నుంచి ఏ ఇంటర్వ్యూలో అడిగినా బ్రహ్మానందం గారు, జిమ్ క్యారీ అనేదాన్ని. అండ్ ఇన్ మై డెబ్యూ ఫిల్మ్ టు వర్క్ విత్ సర్ ఇన్ ఎనీ కెపాసిటీ, దీనంత లక్ ఐ ఫీల్ లైక్ ఐ వుడెంట్ హ్యావ్ ఇమాజిన్డ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బన్నీవాసు గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ ఈ మూవీలో తీసుకున్నందుకు, విజయ్కి ఈ మూవీ రాసినందుకు, అండ్ మై లవ్లీ కాస్ట్ దర్శి, విష్ణు, రాగ్ అండ్ ప్రసాద్, మై ఫేవరెట్స్ అండి. వీళ్ళంతా గోల ఆన్ కెమెరా చేస్తారో ఆఫ్ కెమెరా కూడా చేస్తారు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఎనీ పర్సెంట్ ఆఫ్ దట్ ఎనర్జీ, October 16th థియేటర్స్కి. ఇక్కడ అరవడం కాదు, అక్కడ అరవండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. మహేష్ బాబా ఏది? ఓకే, థ్యాంక్ యూ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్. అండ్ నెక్స్ట్, ఆయన్ని చూస్తేనే కాదు, ఆయన పేరు వింటేనే ఎంత బాధలో ఉన్నా కూడా మన పెదాలపై నవ్వు వస్తుంది. అండ్ గిన్నీస్ బుక్ హోల్డర్ డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారు. హియర్ వి గో, 3, 2, 1. Thank you. Thank you very much. ఈరోజు మిత్రమండలి ఈ కార్యక్రమానికి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇంతమంది విద్యార్థుల్ని బహుశా నేను కాలేజీలో లెక్చరర్గా పాఠం చెప్పేటప్పుడు చూస్తుంటాను, కాలేజీ యానివర్సరీస్కి వచ్చి చూస్తుంటాను. ఇవాళ మీ అందరి ముందు ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ సినిమా నేను ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే, అందరూ కుర్రాళ్ళు ఎక్సెప్ట్ మైసెల్ఫ్. అంటే నేను కుర్రాడిని కాదు, పిల్లోడిని. వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేద్దామన్న ఐడియాతోటి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు డెఫినెట్గా నేను చేయాలనే కోరిక నాలో కలిగింది. ఎందుకంటే అందరితో ఇలాంటి యంగ్స్టర్స్తో కలిగి తిరిగినప్పుడు నేను కూడా కొంచెం యంగ్లా ఉండొచ్చు కదా అని అనిపించింది. అది ఆ రీజన్తో వచ్చాను. ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తుడు మిస్టర్ వాసు. వాసు ఇంటి పేరు ఎవరికి తెలీదు, బన్నీ వాసు. అది తెచ్చి నా మీద ఇంత అభిమానం చూపించి బ్రహ్మానందం గారు ఉండాలి ఈ సినిమాలో అని నన్ను సాంగ్లో ఎక్కడో, ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా ఎరగదీశారు సాంగ్స్, హీరో హీరోయిన్లు ఇద్దరు. ఆ సాంగ్లో నన్ను పెట్టి ఏదో రకంగా కనిపించాలి బ్రహ్మానందం గారని వాళ్ళు నా మీద చూపించినటువంటి అభిమానానికి ఐ షల్ బి ఎవర్ 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 థ్యాంక్ఫుల్ టు దీస్ మిత్రమండలి పీపుల్ అండ్ ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్ యాజ్ నువ్వు. ఈ డైరెక్టరు నా పేరు చెప్పుకుని 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రా డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి సభాముఖంగా నేను మీకు మనవి చేసేది ఏంటంటే, 10 లక్షలు అతనికి రాగానే 5 నాకు ఇవ్వాలి. నేను 6 అనుకున్నా సార్. థ్యాంక్ యూ. సో భాను గారు, కళ్యాణ్ గారు, విజయ్ గారు, వీళ్ళు ఇలాంటి కామెడీ నవ్వుకోవటానికి
హాయిగా అనుకూలంగా ఉండే సినిమాలు తీయాలనే ఆలోచన రావటం చాలా గొప్ప సంగతి. ఎందుకంటే కమెడియన్స్ జీవితాల గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం. వాడు ఎలా ఉండని, వాడి జీవితం ఏమైనా అవని, మమ్మల్ని మాత్రం నవ్వించాలనే సిద్ధాంతంతో బతుకుతున్న వాళ్ళు కమెడియన్స్. అందుకని ఎప్పుడైనా కమెడియన్స్ని ఆశీర్వదించండి, కామెడీని బతికించండి. ఇటువంటి కామెడీ సినిమాలు వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియదర్శి ఉన్నాడు, ఈ అమ్మాయి, వీళ్ళందరూ మన రాగమయూర్ అండ్ విష్ణు, వీళ్ళందరూ వాళ్ళు బాగున్నా అందంగా ఉన్నా సరే వాళ్ళ మొహాలు కొంచెం ఏదో ఇలా పెట్టి నవ్వించడానికి ప్రయత్నం చేస్తారు. పొద్దున్న లేస్తే మిమ్మల్ని ఏడిపించడమే, మిమ్మల్ని నవ్వించడమే మాకు ఏడుపంతా. కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తే కామెడీ 10 కాలాల పాటు బతుకుతుంది. కామెడీ బతికితే అందరూ ఆనందంగా ఉంటారు. అందరూ ఆనందంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వస్తే మంచి పనులు చేస్తాం. మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. మంచి రిజల్ట్ వస్తే మోక్షం కలుగుతుంది. అంతే, సింపుల్ లాజిక్. నా మాట విని ఇలాంటి మంచి సినిమాలు అందరూ ఆదరించండి. ఇప్పుడు ఇందాక మన సారీ సార్ వీడు నేను ఇద్దరం కలిసి క్రీడాకోళ సినిమాలో యాక్ట్ చేశాం. ఆ తర్వాత మనవాడు విజృంభిస్తున్నాడు అనుకుంటే అది వేరే సంగతి. ఇతను రాగమయూర్ అసలు టోటల్గా వీడు బ్లడ్ టెస్ట్కి వెళ్తే బ్లడ్ టెస్ట్లో ఇతను కనపడింది ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ అట్లాంటివి వస్తాయి కదా. బ్రహ్మానందం వస్తుందంట బ్లడ్లో. బ్రహ్మానందం పాజిటివ్. బ్రహ్మానందం పాజిటివ్. ఇలాంటి వాళ్ళు ఇంతమంది. ఇప్పుడే ఈ అమ్మాయి నా పక్కన కూర్చొని చెప్తుంది, ఏమంటే మీ పక్కన ఉన్నాను కాబట్టి కొంచెం ఇంత బిహేవ్ చేస్తున్నాను, కానీ అక్కడుంటే ఇంతకంటే ఎక్కువ అరిచేదానండి అంది అమ్మాయి. సో నిజంగా సిన్సియర్గా ఇదేదో ఫార్మాల్గా చెప్పే విషయం కాదు, ఫార్మాలిటీకి చెప్పే విషయం కాదు. సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ మై హార్ట్ అండ్ హార్ట్స్. ఇంతటి వాళ్ళందరూ నన్ను అభిమానిస్తూ ఇన్ని సంవత్సరాలు, ఫర్ ద లాస్ట్ 40 years నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరెవ్వరూ పుట్టిండరు. అటువంటి మీ అందరి ఆదరాభిమానాలు ఇవాళ వరకు నాకు కలిగి ఉంటాం అండి. సారీ బేరా, ఏమనుకోవద్దు, మర్చిపోయారు బేరా. సారీ బేరా. సో చాలా మందిని నువ్వు కూడా కొంచెం అలా ఫీల్ అవుతున్నావు కదా. నేను బాగా పాడాను కదా, నన్ను ఎందుకు గుర్తుపెట్టుకోలేదని. నేను పాటలు పాడినా సరే నన్ను గుర్తించలేదని మనవాడు గుర్తుపెట్టుకున్నాడు. మనిషి కొంచెం అదో రకంగా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఒడి దగ్గర పెట్టుకుని ఉండాలి వీళ్ళందరూ. భాను, ఐ లవ్ యూ. సార్ ఎప్పటి నుంచో అందరిని అడుగుతున్నాండి, జంబర్ గింబర్లు అలా అంటే ఏంటో ఎవరు చెప్పలేకపోతున్నారు. సార్ మీరు చెప్పండి సార్ ప్లీజ్. కొన్ని పదాలకు అర్థాలు ఉండవు. ఇప్పుడు జఫా ఏంటి అర్థం? టిక్కు డియ్యం ఏంటి అర్థం? చాలు నీకు సరిపోదు కదా. సో నువ్వు డాన్స్ చేయాలనుకుంటున్నావా? సో వీటికి కొన్నిటికి అర్థాలు ఉండవు. కాకపోతే ఆ సౌండ్ మనకు కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట. అరే మీరా డఫా అంటాం. డఫా అంటే ఏంటో తెలియదు, డా అంటే తెలీదు, ఫా అంటే ఏంటో తెలీదు. కొన్ని పదాలు సరే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ బ్రహ్మానందం. I'll be meeting again. I thank you very much once again. అక్టోబర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ నేను చెప్పాను కదా, కడుపుబ్బా నవ్వించే హాస్య చిత్రం కాబట్టి మీరందరూ చూడండి. జనరల్గా మనుషులకి బ్రెయిన్ తల్లోనే ఉంటుందంటారు. ఇతనికి బాడీ మొత్తం బ్రెయినే. 25 రోజుల ముందు నుంచి మొదలు పెట్టాడు. ఎక్కడ చూసినా మనమే కనపడాలి, ఎక్కడ చూసినా మిత్రమండలే కనపడాలని. అలాగే ఈ మిత్రమండలి సినిమా మీ అందరి హృదయాల్లో 10 కాలాల పాటు ఉండి ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేసి, ఆయన చూడు కొంతమంది ఉన్నారండి, ఈయన కొంతమంది కొన్ని చెట్లు ఉంటాయి, అవి పూలే పూస్తాయి, కాయలు కాయవు. కొన్ని చెట్లు ఉంటాయి, పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి. కొన్ని చెట్లు కాయలే కాస్తాయి. అది మనవాడు. ఎక్కువ మాట్లాడు, లెస్ టాకిటివ్ అండ్ మోర్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. Yes. థ్యాంక్ యూ మా. ఒకసారి రెడీ 3, 2, 1. అండ్ ఒక్కసారి మన మిత్రమండలి టీం అందరూ కలిసి ఒక చిన్న స్టెప్ వేస్తే సార్ బ్రహ్మానందం గారు. Because with ఓకే, డాన్స్ కంటే ముందు మీ మనస్సులు మాకు బాగా తెలుసు కాబట్టి మీరు చాలా క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నారు కదా, అందుకని ఒక 5 minutes మీకే అవకాశం. సో ఫస్ట్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్. ఓ కనిపించావు నువ్వు మాకు. ఎస్, ఎవరికి ఫస్ట్ క్వశ్చన్? హలో హలో. హై. లడ్డు అన్న. విష్ణు గారు మీకే అట ఫస్ట్ క్వశ్చన్. హలో హలో విష్ణు. హాయ్. ఎవరు క్వశ్చన్ అడుగుతుంది చెప్తాం. నేనే. అయితే నా పేరు నిహాల్ అన్న. ఓకే. మీరు ఇంత దూరం కష్టపడి వచ్చినారు కదా. అవును. పాట పాడదా అన్నారు. అవును. సగంలో ఆపేసిరు. అవును. మీ ఇప్పుడు ఆ పాట పాడితే బన్నీవాస్ గారు మీకు ల్యాంబోర్గిని కానీ బెంజ్ కానీ ఇస్తారా? నాకు ఆల్రెడీ ఇయ్యలేదని నీకు ఎలా తెలుసు? అంటే మొన్న మౌలి అని అడిగాడు కదా, అవును, మూవీ హిట్ అయితే కార్ ఇస్తారని. మీరు పాట పాడితే ఇస్తారో లేదో అడగండి ఒకసారి. లాస్ట్ ఈ పాట పాడి నేను క్వాలిస్ అడుగుతున్నా. ల్యాంబోర్గిని అవన్నీ నడవవు. అడగండి ఏదో ఒకటి అడగండి. ఏ పాట పాడతావా? గొంతు ఎట్లా చూసినావు? నువ్వు ఆడనా ఒకసారి, నువ్వు ఒక్కసారి వాడు పాడు. కాత్యాయిని ఫోన్ చేయవా? ఒరే అఖిల్ అనా ప్రియదర్శి అన్నతో పాడిపి ఒకసారి. ఏంటండి? దర్శి అన్నతో పాడిపి. ఓకే, దర్శనంతో పాడిపిస్తా. అవునా? నెక్స్ట్ క్వశ్చన్. ఏంది ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చనా? వెనకాల బ్లూ షర్ట్ ఆయన క్వశ్చన్ అడుగుతా అంటున్నా. ఆయన పట్టుకొని బ్లూ షర్ట్ అది ఏం కలర్ తెలుస్తలేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరమ్మా? ఇంత ఈగర్గా ఆయన థర్మోడైనమిక్స్ క్లాస్ లో కూడా అడిగి ఉన్నాడు ఆయన క్వశ్చన్. చెప్పు తమ్ముడు, హ్యాండ్సమ్ గా బాగున్నావు. థ్యాంక్ యూ అన్న. నీ అంత హ్యాండ్సమ్ గా లేను. సిగ్గుపడుతున్నందుకు గట్టిగా మాట్లాడు. నీ అంత హ్యాండ్సమ్ గా లేనన్నా. మీ అంత హ్యాండ్సమ్ లేదంట అన్న. పెళ్లి చూపుల నుంచి ఒక డైలాగ్ అన్న.
థ్యాంక్ యూ. పెళ్లి చూపుల నుంచా? పెళ్లి చూపుల నుంచి. లేదు ఇప్పుడు అంటే మీ సార్ ఆల్రెడీ అనేటట్టున్నాడు, కాసేపట్లో మేము ఇక్కడి నుంచి పోకపోతే ఆ డైలాగు. బట్ ఒక్క చిన్న డైలాగ్ అన్న. మీ బతుకు మీరు బతకండి, మిత్రమండలి సినిమా చూడండి. మీ అందరి కోసం ఇప్పుడు దర్శి నిహారిక ఒక స్టెప్ వేస్తున్నారు. ఎంజాయ్. ఓకే. లడ్డు రాగ్ ప్రసాద్ స్టెప్ గుర్తుందా? నేర్పించింది గుర్తులేదా? గుర్తులేదు, నేర్పించు. లేదు, నిహారికకి వచ్చో నిహారిక చేస్తుంది ఇప్పుడు జంబర్ గింబర్ స్టెప్. Yes, sir. Here we go. Song, please. పాస్ మేము అందరం చేస్తాం, కానీ ఓన్లీ మీతోనే. ఓకే, సో మీకు రాకపోతే నేను నేర్పిస్తాను. బట్ గెట్ అప్, స్టాండ్ అప్. దిస్ ఈస్ అ ఫ్రీ ఏరోబిక్స్ క్లాస్ అన్నమాట ఇప్పుడు. ఓకే, బేసిక్ స్టెప్ తెలుసు కదా, 2-3 సార్లు వేశారు. ఏంటి చూపించండి, భుజాలతో ఏం చేయాలి? 5, 6, 7, 8. కెమెరా ఒకటి స్టేజ్ మీదకి తీసుకురారా. కెమెరా నాకు కనిపించట్లేదు, ఎవరు భుజాలు ఊపట్ల, ఊరికే నుంచుంటే యూజ్ లేదు. రెడీ? రీల్ చేద్దామా కలిసి? మరి మీరు స్టెప్ చేయకపోతే రీల్లో నేను ఒక్కదాన్నే పిచ్చిదానిలాగా చేస్తుంటా స్టెప్. సో ఆల్ ముందు భుజాలు ఊపాలి, తర్వాత నడుము ఊపాలి. ఓకే, 5, 6, 7, 8. భుజం 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 భుజం, నడుం నడుం Because with నడుం. you భుజాలు కూడా ఊపరా? వన్స్ మోర్. ఓకే, ఒకసారి భుజం ఊపండి మ్యూజిక్ లేకుండా. 2-3 ఊగుతున్నాయి భుజాలు. ఓకే, నౌ వీల్ షూట్ లైక్ దిస్. సో ఇప్పుడు మీరు చేయకపోతే బాగోదు మరి రీలు. రెడీ? టర్న్ అరౌండ్. maybe ఉండేది మీకు లేదా? షో మీ. అరిస్తే కాదు, చూపించండి స్టెప్ వేసి. లాస్ట్ ఛాన్స్, అదర్వైజ్ మా కాలేజే బెటర్ అనుకుంటా నేను. మన వర్ధమాన్ కాలేజ్ స్టూడెంట్స్ ఒక్కసారి అందరు కలిపి ఒక ఎనర్జీ చూపించండి, మీ కాలేజ్ ఎనర్జీ అది. ఇప్పుడు ఏదైతే మీరు చూపిస్తారో అది మీ కాలేజ్ ఎనర్జీ. లెగండి అందరూ, కాలేజ్ కోసం లెగండి, షోల్డర్స్ పోడండి. కమాన్. నెక్స్ట్ సోషల్ మీడియా మొత్తం మీరే వైరల్ అవుతారు. కమాన్ గైస్, రెడీ? comes to the check like maybe Thank you, Vardhaman College of Engineering. We love you all. Thank you. అక్టోబర్ 16 మీ దగ్గర ఉన్న థియేటర్ లో మేము కలుస్తాం. మీ గ్రూప్ తో రండి, మేము కూడా మా గ్రూప్ తో వస్తాం. కూర్చొని బరాబర్ నవ్వుకుందాం. ఓకే, ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అసలు అదరగొట్టేశారు. అండ్ లాస్ట్ లో మా టీం అంతా కలిసి మీతో సెల్ఫీ వీడియో తీసుకుంటారు. రెడీయా? ఎస్, ఒక సెల్ఫీ వీడియో. Bella
గూస్ బంప్స్ తెచ్చే టైపు వై బికాస్ విత్ యూ మై లైఫ్ ఇస్ బట్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. చాలా మంది పేషెన్స్ గా కింద కూడా కూర్చొని వెయిట్ చేశారు అండ్ ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఉన్నారు. సో వర్ధమాన్ కాలేజ్, ఆబ్వియస్లీ యు ఆర్ ద బెస్ట్. Thank you once again. Thank you so much. And this is Anchor Krishna Chaitanya signing off. Thank you.